ఒక ఊరిలో రామయ్య అనే మత్స్యకారుడు తన కొడుకు రాజుతో కలిసి జీవించేవాడు. ప్రతిరోజు ఉదయం నదికి వెళ్ళి చేపలు పట్టి అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. రాజు చిన్నవాడైనా తన తండ్రి ఎంత కష్టం పడుతున్నాడో అర్థం చేసుకునేవాడు కాదు. అతడు రోజంతా ఆటలాడుతూ సముద్రం దగ్గర కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య అనారోగ్యానికి గురయ్యాడు. రాజా, నీవు నన్ను భర్తీ చేసి నదికి వెళ్ళి చేపలు పట్టాలి అన్నాడు రామయ్య. రాజు మొదట భయపడ్డాడు, కాని నాన్న కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నాడు. వెంటనే పడవ తీసుకుని నదికి వెళ్ళాడు. నదిలోకి వెళ్ళాక రాజుకు ఏ ఒక్క చేప కూడా పట్టుబడలేదు. గంటలు గడిచినా తన వలలో ఏదీ పడలేదు. అలసిపోయిన రాజు తండ్రి కష్టాన్ని అప్పుడు మాత్రమే నిజంగా గ్రహించాడు. ఆ సమయానికే ఒక వృద్ధ మత్స్యకారుడు అక్కడికి వచ్చాడు. అతను రాజును గమనించి ఇలా అన్నాడు, బాలుడా, చేపలు పట్టు ముందు నీ మనసు శాంతిగా ఉండాలి. సహనం నేర్చుకో. మీ చేతుల కంటే నీ హృదయం శుభ్రంగా ఉండాలి. రాజు నోరు మూసుకొని వృద్ధుని సూచనలు పాటించాడు. కొద్దిసేపటికి అతని వలలో చాలా చేపలు పట్టుబడ్డాయి. ఆనందంగా రాజు ఇంటికి వెళ్ళి తన తండ్రికి చూపించాడు. రామయ్య ముఖంలో ఆనందం వెలువరించింది. నీవు ఇప్పుడు నిజమైన మత్స్యకారుడయ్యావు అని చెప్పాడు. అప్పటి నుండి రాజు ప్రతిరోజు తన తండ్రికి తోడుగా మత్స్యకార పనులు చేయసాగాడు. కష్టానికి విలువ ఉంటుందని, జీవితంలో విజయం పొందాలంటే సహనం ముఖ్యమని తెలుసుకున్నాడు.